నెక్స్ట్ టాపిక్ అండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీంట్లో నుంచి మనకి 7 + 4 + 2 అండి వెయిటేజ్. 7 మార్క్స్ 4 మార్క్స్. ఈ మోడల్లో నుంచి ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ వస్తుంది. చూడండి, కొంచెం జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఈజీ కూడా. దీన్ని ఫస్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మోడల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. లీనియర్ మోడల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏం చేయొచ్చు చూడండి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ గివెన్ దట్ 1 + x² * dy/dx + y = e పవర్ tan 1x అంటున్నాడు. ఏం చేద్దాం, dy/dx కోఎఫిషియంట్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. ఇక్కడ ఏముంది, 1 + x² ఉంది. 1 + x²తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది, 1 + x² / 1 + x² dy/dx + y/1 + x² = e పవర్ tan 1x / 1 + x². ఈక్వేషన్ మొత్తాన్ని 1 + x²తో డివైడ్ చేసింది. 1 + x², 1 + x² క్యాన్సిల్ అయిపోతే dy/dx = 1/1 + x² y = e పవర్ tan 1x / 1 + x². ఇప్పుడు చూడండి, దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయొచ్చు, dy/dx + p(x) * y = q(x)తో కంపేర్ చేస్తే దెన్ p వాల్యూ ఎంత వచ్చిందండి, p(x) వాల్యూ ఎంత, 1/1 + x². q(x) ఏమవుతుంది, లైక్ q = e పవర్ tan 1x / 1 + x² అవుతుంది. అయితే మనకి ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఫార్ములా ఏంటి, e పవర్ ఇంటిగ్రల్ pdx. ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ pdx. e పవర్ ఇంటిగ్రల్ p అంటే ఎంతండి, 1/1 + x² dx. e పవర్ ఇంటిగ్రల్ 1/1 + x² అంటే ఏంటి ఫార్ములా, tan 1x. దెన్ వదిలేసేయండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. దెన్ మనకి సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటండి ఫార్ములా, y * ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q(x) dx. y * ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి, e పవర్ tan 1x ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎంత వచ్చింది, e పవర్ tan 1x q(x) అంటే ఎంతండి, q(x) అంటే e పవర్ tan 1x / 1 + x². e పవర్ tan 1x / 1 + x² dx. ఇప్పుడు చూడండి, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలండి. ఏమవుతుంది, e పవర్ tan 1x = tగా తీసుకున్నాం. e పవర్ tan 1xకి డెరివేటివ్ ఎంత, e పవర్ ఒక్క నిమిషం, tan 1x = tగా తీసుకుందామండి. tan 1x = tగా తీసుకుందాం. tan 1x = tగా తీసుకుంటే దీని డెరివేటివ్ ఎంత, tan 1xకి 1/1 + x² dx = ఏమవుతుంది, dt అవుతుంది. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే e పవర్ tan 1x అంటే t e పవర్ tan 1x అంటే e పవర్ t / 1/1 + x² dx అంటే ఎంత అవుతుంది, dt. e పవర్ t e పవర్ t అంటే e పవర్ 2t అవుతుందండి. బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసాం, e పవర్ 2t dt. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, y * e పవర్ tan 1x ఇంటిగ్రల్ e పవర్ 2t dt అంటే ఫార్ములా ఇంటిగ్రల్ e పవర్ x dx అంటే ఏంటి ఫార్ములా, e పవర్ x అంటే ఏముంది, 2t ఉంది కాబట్టి బై e పవర్ x dx అంటే e పవర్ x రాసేసాం. కానీ x కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. t కోఎఫిషియంట్ ఏముందండి, 2 ఉంది, 2తో డివైడ్ చేసి రాస్తున్నాం ప్లస్ c. ఇంటిగ్రేషన్స్లో x ఆర్ t కోఎఫిషియంట్తో డివైడ్ చేసి రాయాలి. y * e పవర్ tan 1x = e పవర్ 2 ×
టీ అంటే ఏంటండి tan ఇన్వర్స్ x/2 ప్లస్ సి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది, సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ అండి, సాల్వ్ dy/dx ప్లస్ y ఇంటూ tan x ఈక్వల్ టు కాస్ క్యూబ్ ఎక్స్. డైరెక్ట్ ఫామ్లోనే ఉందిగా, డైరెక్ట్ దేంతో కంపేర్ చేద్దాం, కంపేరింగ్ విత్ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x. p ఆఫ్ x అంటే ఎంత అండి, y ప్లేస్లో y ఉంది. p ఆఫ్ x అంటే ఎంత ఉంది, p ఈక్వల్ టు tan x. దెన్ q ఆఫ్ x అంటే ఎంత ఉందండి, q ఆఫ్ x ఈక్వల్ టు కాస్ క్యూబ్ x. ఏం చేద్దాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పవర్ ఇంటిగ్రల్ p dx, ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే ఎంత tan x dx, ఈ పవర్ ఇంటిగ్రల్ tan x అంటే ఫార్ములా ఏంటండి log secant x. ఈ పవర్ log secant x అంటే ఏమవుతుంది, secant x ఫార్ములా అండి. ఈ పవర్ log x అంటే x అవుతుంది, ఇక్కడ x ప్లేస్లో secant x ఉంది కాబట్టి secant x అవుతుంది. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, secant x వచ్చేసింది. నెక్స్ట్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, y ఇంటూ ఫార్ములా రాయాలండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. సబ్స్టిట్యూషన్ చేస్తే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే secant x, q ఆఫ్ x అంటే ఎంత, q ఆఫ్ x అంటే కాస్ క్యూబ్ x dx. దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. y ఇంటూ secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ secant x ఇంటూ కాస్ క్యూబ్ xని కాస్ x ఇంటూ కాస్ స్క్వేర్ x, కాస్ x ఇంటూ కాస్ స్క్వేర్ x రాశాండి. ఎందుకంటే secant x ఇంటూ కాస్ x అంటే ఆ వాల్యూ 1 ఇంటూ కాస్ స్క్వేర్ x అంటే ఫార్ములా అండి, కాస్ స్క్వేర్ x అంటే 1 ప్లస్ కాస్ 2x/2. 1 ఇంటూ సంథింగ్ అంటే సంథింగ్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ 1/2 ప్లస్ 1/2 కాస్ 2x. ఇండివిజువల్గా 2తో డివైడ్ చేశారు న్యూమరేటర్ను. ఇంటిగ్రల్ 1/2 dx ప్లస్ ఇంటిగ్రల్ 1/2 కాస్ x, కాస్ 2x కదా, కాస్ 2x dx. 1/2 బయట రాస్తే ఇంటిగ్రల్ 1 dx అంటే x, 1/2 బయట రాస్తే ఇంటిగ్రల్ కాస్ 2x dx అంటే ఫార్ములా sin 2x/2, x కోఎఫిషియంట్తో డివైడ్ చేసి రాయాలి, ప్లస్ c. ఇదంతా దేని వాల్యూ, y secant x ఈక్వల్ టు 1/2x ప్లస్ 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 sin 2x ప్లస్ c. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ అండి, సాల్వ్ x ప్లస్ y ప్లస్ 1 ఇంటూ dy/dx ఈక్వల్ టు 100. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అండి, దీన్ని డైరెక్ట్గా చేస్తే మనకి రాదు. దీనికి మనం ఎక్స్లో సొల్యూషన్ రాద్దామండి. లీనియర్ ఈక్వేషన్ని ఎక్స్లో మారుదాం, ఏమవుతుందో చూద్దాం. x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు dy/dxని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఏమవుతుంది, 1 ఇంటూ dx/dy అవుతుంది, అంటే dx/dy అవుతుంది. దెన్ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేద్దాం, ఏమవుతుంది, y ప్లస్ 1 ఈక్వల్ టు y ప్లస్ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే dx/dy మైనస్ x అవుతుంది, అంటే ఏమవుతుంది, dx/dy మైనస్ x ఈక్వల్ టు y ప్లస్ 1 అవుతుంది, y ప్లస్ 1 అవుతుంది. లీనియర్ ఈక్వేషన్ నేను ఎక్స్లో చేద్దామండి సమ్. ఏమవుతుంది, దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు, కంపేరింగ్ విత్ dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈక్వల్ టు q ఆఫ్ yతో కంపేర్ చేద్దాం. ఏమవుతుంది, dx/dy ప్లస్ dx/dy ఉంది, x ప్లేస్లో x ఉంది, p ఆఫ్ y అంటే ఎంత, p ఆఫ్ y ప్లేస్లో ఎంత ఉంది, -1 ఉంది. దెన్ q ఆఫ్ y ప్లేస్లో ఎంత ఉంది, y ప్లస్ 1 ఉంది. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు లాస్ట్ ప్రాబ్లం వరకు
ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ అండి, ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. కానీ ఈ ప్రాబ్లంలో వైలో చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ పీడీవై, ఇక్కడే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ పవర్ ఇంటిగ్రల్ పీడీవై అండి ఫార్ములా, ఈ పవర్ ఇంటిగ్రల్ పీడీవై అంటే ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రల్ పి అంటే అంత -1 డివై, ఈ పవర్ మైనస్ బయట రాసేస్తే ఇంటిగ్రల్ 1 డివై అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ 1 డివై అంటే వై. ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఏమవుతుంది, అక్కడ లాస్ట్ ప్రాబ్లమ్స్ వరకు y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు అని రాసి ఉంది. కానీ ఇక్కడ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y dy. లాస్ట్ ప్రాబ్లమ్స్ వరకు dx రాసి ఇక్కడ dy రాయాలి. x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి, e పవర్ -y ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ -y. q ఆఫ్ y అంటే ఎంత, q ఆఫ్ y అంటే y ప్లస్ 1 ఇంటూ dy. x ఇంటూ e పవర్ -y ఈక్వల్ టు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలండి. ఇంటిగ్రేషన్ ఏంటి ఫార్ములా, ఏంటి ఇంటిగ్రేషన్ ఫార్ములా, యువి ఫార్ములా అండి. ఇది యు, ఇది వి. ఐలేట్ యూజ్ చేయాలండి. ఐలేట్ యూజ్ చేస్తే ఐ అంటే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్ లేదు, ఎల్ అంటే లాగరిథమ్స్ లేదు, ఏ అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉందిగా, y+1 అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని యూగా తీసుకోవాలి, దీన్ని విగా తీసుకోవాలి. ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఫార్ములా అండి. యువి ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ డిఎక్స్ ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది, యు అంటే ఎంత అండి, y+1 ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ -y dy మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే దీని డెరివేటివ్ అండి, y+1 డెరివేటివ్ అంతా విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తాం డిఫరెన్షియేషను. dy ఆఫ్ y అంటే 1, దీనికి కాన్స్టెంట్ 0, 1 ఇంటూ 1 + 0 అంటే 1 ఇంటూ ఇంటిగ్రల్ ఈ విడిఎక్స్ అంటే వి డివై కదా, ఫార్ములా రైట్, వి e పవర్ -y dy హోల్ dy. దెన్ y+1 ఇంటూ e పవర్ -yకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, e పవర్ xకి ఇంటిగ్రేషన్ ఎంత, e పవర్ x, e పవర్ -yకి e పవర్ -y. అయితే y కోఎఫిషియంట్ ఎంత, -1తో డివైడ్ చేసి రాస్తే e పవర్ -y/-1 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ -yకి ఇంటిగ్రేషను e పవర్ -y/-1 dy. మైనస్ ఇంటూ మైనస్తో ప్లస్ అవుతుంది, ఈ మైనస్ని ఫ్రంట్ రాస్తే మైనస్ ఆఫ్ y+1 ఇంటూ e పవర్ -y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ e పవర్ -y dy. దెన్ దీన్ని లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -y e పవర్ -y, లేకపోతే అలా ఉంచద్దు, మైనస్ ఆఫ్ y+1 ఇంటూ e పవర్ -y. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ప్లస్ e పవర్ -yకి e పవర్ -y/-1 ప్లస్ c. ఇదంతా దీని వాల్యూ x ఈక్వల్ టు e పవర్ -y వాల్యూ. మనకి అన్నింటిలో e పవర్ -y ఉందండి, ఇక్కడ ఒకసారి లేదు cకి. దెన్ e పవర్ -yతో నేను డివైడ్ చేస్తాను, ఏమవుతుంది, x ఈక్వల్ టు e పవర్ -y క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏముంటుంది, మైనస్ ఆఫ్ y+1 అంటే -y-1. ఇక్కడ ఏముంటుంది, -1 ప్లస్ c/e పవర్ -y. x ఈ -yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే +y, -1 ఎంత అవుతుంది, -2, ఇటువైపు వస్తే +2 ఈక్వల్ టు c ఇంటూ e పవర్ -yని న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే e పవర్ y. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ అండి, ఇదిగా డైరెక్ట్గా వెళ్తే సాల్వ్ చేయలేము. 1 + y² × dx ఈక్వల్ టు
tan ఇన్వర్స్ y మైనస్ x ఈక్వల్ టు dy అన్నాడు. దెన్ dy బై dx కనుక్కోవడం కంటే dx బై dy ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ dyని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏమవుతుంది 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ dx బై dy ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x అండి. ఈ 1 ప్లస్ y స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ x బై 1 ప్లస్ y స్క్వేర్. ఈ మైనస్ x బై 1 ప్లస్ y స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. dx బై dy ప్లస్ x బై 1 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై 1 ప్లస్ y స్క్వేర్. లీనియర్ ఫామ్లోకి వచ్చిందా? దీంట్లో ఏ ఫామ్ ఏ టర్మ్లో ఏ వేరియబుల్ అండి? వైలో ఎక్స్లో ఏమవుతుంది? దీన్ని దేంతో కంపేర్ చేద్దాం? కంపేరింగ్ విత్ dx బై dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈక్వల్ టు q ఆఫ్ y. దెన్ p ఆఫ్ y అంటే ఎంత వచ్చిందండి? p ఆఫ్ y 1 బై 1 ప్లస్ y స్క్వేర్. x ప్లేస్లో x ఉందండి, p ఆఫ్ y ప్లేస్లో 1 బై 1 ప్లస్ y స్క్వేర్ ఉంది. దెన్ q ఆఫ్ y అంటే ఎంత ఉందండి? రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? tan ఇన్వర్స్ ఆఫ్ y బై 1 ప్లస్ y స్క్వేర్ ఉంది. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రల్ pdy. ఈ పవర్ ఇంటిగ్రల్ pdy అంటే 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy. ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy అంటే ఏంటి ఫార్ములా? tan ఇన్వర్స్ y. ఈ పవర్ tan ఇన్వర్స్ y అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనకి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ y ఇంటూ dy. దెన్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి? ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ q ఆఫ్ y అంటే ఎంత అండి? q ఆఫ్ y అంటే tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ dy. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలండి. ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేద్దాం? ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు టీగా తీసుకుందాం. ఏమవుతుంది? ఈ డెరివేటివ్ ఎంత? 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy ఈక్వల్ టు dt అవుతుంది. అవి అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ tan ఇన్వర్స్ y అంటే t, ఈ పవర్ t ఇంటూ tan ఇన్వర్స్ y అంటే t 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy అంటే dt. ఇంటిగ్రల్ uv ఫార్ములా అండి. అగైన్ uv ఫార్ములా. u అంటే ఏం తీసుకుందాం? ఐ లేట్ du, ఇది v. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడైనా సరే లాస్ట్లో తీసుకోవాలండి. ఐ లేట్లో ఈ లాస్ట్గా ఉంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఓకే, ఏమవుతుంది? ఫార్ములా u ఇంటూ u అంటే ఫార్ములా ఏంటి? u అంటే ఏముంది? t ఇంటూ ఇంటిగ్రల్ vdx అంటే ఈ పవర్ t dt మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే టీకి డెరివేటివ్ అంతా విత్ రెస్పెక్ట్ టు t అండి 1 ఇంటిగ్రల్ ఈ పవర్ t dt హోల్ dt. t ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ dt అంటే ఈ పవర్ tనే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ t dt అంటే ఈ పవర్ t dt. t ఇంటూ ఈ పవర్ t మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ t dt అంటే ఈ పవర్ t ప్లస్ c x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు t అంటే ఏం సబ్స్టిట్యూషన్ చేద్దాం? t అంటే tan ఇన్వర్స్ y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y మైనస్ ఈ పవర్ tan ఇన్వర్స్ y plus c. This is the required solution.